అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం ఈ వీడియోలో ధనస్సు రాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం. ముఖ్యంగా ధనస్సు రాశి వారికి రేపు భారీ ప్రమాదం సంభవించబోతుంది. మరి వీరికి రేపు ఎలాంటి పరిణామాలు సంభవించబోతున్నాయి? వీరికి జరగబోయే ప్రమాదం ఏంటి అనే విషయాలను ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. అలాగే మన ఛానల్‌ని కొత్తగా చూస్తున్న వారు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం. రేపు ధనస్సు రాశి వారికి సంభవించబోయే పరిస్థితులు సాధారణంగా కనిపించినా లోతుగా పరిశీలిస్తే ఒక భారీ ప్రమాద సూచనలా కనిపిస్తున్నాయి. కాబట్టి తప్పనిసరిగా జాగ్రత్తగా ఉండాలి అని జ్యోతిష సూచనలు చెప్తున్నాయి. ఈ రాశికి అధిపతి అయినటువంటి గురుగ్రహ ప్రభావం సాధారణంగా రక్షణ కలిగించేదే అయినా రేపటి గ్రహ స్థితిలో చంద్రుడు అశాంతి స్థానంలో ఉండడం, కుజుడు ఉగ్ర దృష్టితో చూడడం వలన తొందరపాటు నిర్ణయాలు తీసుకునే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అదే పెద్ద సమస్యకు కారణమవుతుంది. ముఖ్యంగా ఉదయం నుండి మధ్యాహ్నం వరకు సమయం అత్యంత కీలకంగా ఉంటుంది. ఎందుకంటే ఆ సమయంలో మీరు చేసే చిన్న నిర్లక్ష్యం కూడా పెద్ద పరిణామానికి దారితీయవచ్చు. వాహన ప్రయాణం చేసేవారు అత్యంత జాగ్రత్తగా ఉండాలి. వేగం పెంచకూడదు. ఫోన్ మాట్లాడుకుంటూ డ్రైవ్ చేయకూడదు. చిన్న ప్రమాద సూచనలు ఉన్నాయని స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఉద్యోగ రంగంలో ఉన్నవారు పై అధికారులతో వాదనకు దిగకుండా ఉండాలి. ఎందుకంటే ఒక్క మాట మీ కెరియర్‌ను కుదిపేసే పరిస్థితి కూడా తలెత్తవచ్చు. వ్యాపారస్తులు సంతకాలు చేసే ముందు పత్రాలను పూర్తిగా చదవాలి. లేకపోతే ఆర్థిక నష్టం సంభవించే సూచనుంది. ఆర్థికంగా పెద్ద మొత్తంలో పెట్టుబడులు పెట్టే ఆలోచన ఉంటే రేపటికి వాయిదా వేయడం మంచిది. కుటుంబ విషయాల్లో ఒక అనుకోని ఉద్రిక్తత తలెత్తవచ్చు. ముఖ్యంగా అన్నదమ్ముల మధ్య తేడా, దాంపత్య జీవితంలో చిన్న అపార్థం పెద్ద గొడవగా మారే అవకాశం ఉంటుంది. మీ కోపం నియంత్రించుకోకపోతే అది తిరిగి మీకే హానికరమవుతుంది. ఆరోగ్యపరంగా రక్తపోటు, తలనొప్పి, నడుము నొప్పి లేదా కాళ్ళల్లో బలహీనత అనిపించవచ్చు. కాబట్టి శరీర సంకేతాలను నిర్లక్ష్యం చేయకూడదు. ధనస్సు రాశిలోని కొంతమంది వారికి అగ్ని లేదా పదునైన వస్తువులతో పనిచేసే సమయంలో అత్యంత అప్రమత్తంగా ఉండాలి. చిన్న గాయానికి అవకాశం ఉంది. సాయంత్రం సమయానికి ఒక ఫోన్ కాల్ లేదా సందేశం మీ మనసును కలవరపెట్టవచ్చు. కానీ ఆ సమయంలో ఆలోచించి స్పందిస్తే ప్రమాదం నుంచి తప్పించుకోవచ్చు. మీపై అసూయ కలిగిన ఒక వ్యక్తి మీ పనిని చెడగొట్టే ప్రయత్నం చేసే సూచన కూడా ఉంది. కాబట్టి మీ రహస్య ప్రణాళికల్ని ఎవరికీ చెప్పకుండా ఉండాలి. ధనస్సు రాశిలోని కొంతమంది వారికి అగ్ని లేదా పదునైన వస్తువులతో పనిచేసే సమయంలో అత్యంత అప్రమత్తంగా ఉండాలి. చిన్న గాయానికి అవకాశం ఉంది. ఇక సాయంత్రం సమయానికి ఒక ఫోన్ కాల్ లేదా సందేశం మీ మనసును కలవరపెట్టవచ్చు. కానీ ఆ సమయంలో ఆలోచించి స్పందిస్తే ప్రమాదం నుంచి తప్పించుకోవచ్చు. మీపై అసూయ కలిగిన ఒక వ్యక్తి మీ పనిని చెడగొట్టే ప్రయత్నం చేసే సూచన కూడా ఉంది. కాబట్టి మీ రహస్య ప్రణాళికల్ని ఎవరికీ చెప్పకుండా ఉండాలి. రాత్రి సమయానికి అనవసరంగా బయటకు వెళ్ళడం మంచిది కాదు. ముఖ్యంగా ఒంటరిగా ప్రయాణం చేయకుండా ఉండాలి. విద్యార్థులు పరీక్షల సమయంలో తొందరపడి తప్పులు చేసే అవకాశం ఉంది. కాబట్టి ప్రతి ప్రశ్నను కూడా శాంతంగా చదవాలి. ప్రేమ సంబంధాల్లో ఒక చిన్న అనుమానం పెద్ద విభేదానికి దారితీయవచ్చు. కాబట్టి నమ్మకాన్ని కోల్పోకూడదు. ఇక భూమి లేదా ఆస్తికి సంబంధించిన విషయాల్లో ఒక పాత వివాదం మళ్ళీ ముదరవచ్చు. కానీ మీరు చట్టపరంగా బలంగా ఉన్నా కూడా ఆ రోజు వాదనకు దిగకుండా ఉండడం మంచిది. మీ ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి నీళ్లు ఎక్కువగా తాగడం, విశ్రాంతి తీసుకోవడం అవసరం. దైవ స్మరణ చేయడం ద్వారా మానసిక శాంతి పొందవచ్చు. ముఖ్యంగా గురువారం రోజైతే గురువుని ధ్యానించడం శుభప్రదం. రేపు మీ సహనం మరియు జాగ్రత్తే మీకు రక్షణ కవచంలా పనిచేస్తాయి. ఉదయం నిద్ర లేచిన వెంటనే మంచి ఆలోచనలతో రోజు ప్రారంభిస్తే చాలా ప్రమాదాలను ముందుగానే గుర్తించి నివారించగలుగుతారు. కొంతమంది ధనస్సు రాశి వారు ఎలక్ట్రానిక్ పరికరాలు ఉపయోగించే సమయంలో జాగ్రత్తగా ఉండాలి. చిన్న షార్ట్ సర్క్యూట్ లేదా డేటా నష్టం సంభవించే సూచన ఉంది. రేపు మీరు వినే ఒక వార్త మొదట భయపెట్టినా తర్వాత అది అంత పెద్దది కాదని తెలుస్తుంది. కాబట్టి తొందరగా నిర్ణయాలు తీసుకోకండి. మీపై నమ్మకం ఉంచుకొని ప్రతి అడుగు ఆలోచించి వేస్తే భారీ ప్రమాదం కూడా చిన్న సమస్యగానే ముగుస్తుంది. కానీ నిర్లక్ష్యం చేస్తే చిన్న సమస్య కూడా పెద్ద కష్టానికి కారణమవుతుంది. అందుకే రేపు ధనస్సు రాశి వారు ప్రతి విషయంలో అప్రమత్తంగా ఉండాలి. మాటలో, ప్రవర్తనలో, ప్రయాణంలో, ఆర్థిక లావాదేవీల్లో, సంబంధాల్లో జాగ్రత్త వహించాలి. ఎందుకంటే గ్రహస్థితి పరీక్షించే సమయం ఇది. మీరు జాగ్రత్తగా ఉంటే ప్రమాదం తప్పుతుంది. లేకపోతే చిన్న పొరపాటు జీవితంలో మర్చిపోలేని అనుభవంగా మారే అవకాశం ఉంటుంది. కాబట్టి రేపు ధనస్సు రాశి వారు అత్యంత అప్రమత్తంగా, శాంతంగా, వివేకంతో వ్యవహరించాలి. ఇదే మీకు రక్షణ మార్గం.